రిచర్ సీజన్ 4 ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సీజన్ మొత్తం 8 ఎపిసోడ్స్తో వచ్చింది. కానీ ప్రెజెంట్ 3 ఎపిసోడ్స్ మాత్రం స్ట్రీమింగ్కి వచ్చాయి. మిగతా ఎపిసోడ్స్ అన్ని నెక్స్ట్ వీక్లో ఆగస్టు 19 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇంటెన్స్ డార్క్ యాక్సిడెంట్ డ్రామా లాగా స్టార్ట్ అయిన ఈ సీజన్ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయనేది డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్లో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే సబ్వేలో రిచర్కి ఒక అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్తో ఎన్కౌంటర్ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఒక స్మాల్ ఇన్సిడెంట్ మెల్లగా ఒక డేంజరస్ మిస్టరీలోకి రిచర్ని లాగుతుంది. ఎందుకు రిచర్ టార్గెట్ చేశారు, అసలు ఈ ఎంట్రీ సిచ్యువేషన్ కి రియల్ ప్రాబ్లం ఏంటి అనే క్వశ్చన్స్ కి ఆన్సర్ కోసం రిచర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. మరి లాస్ట్ కి ఏమైందనేదే ఈ సిరీస్ లో మెయిన్ స్టోరీ. ఇంకా ఆ సిరీస్ లో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ సెబ్వేలో జరిగే ఓపెనింగ్ సీన్ సస్పెన్స్ అట్మాస్ఫియర్ ని బాగా క్రియేట్ చేస్తాయి. సీన్ ని ఎక్కువగా హరీ చేయకుండా స్లోగా బిల్డ్ చేస్తూ ఆడియన్స్ కి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తారు. కానీ ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసరికి జరిగే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ ఫస్ట్ ఎపిసోడ్ కి బిగ్గెస్ట్ స్టైల్డ్ గా ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత స్టోరీ ఎక్కడికి వెళ్తుందో అని ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. ఇంకా సెకండ్ ఎపిసోడ్ నుంచి యాక్చువల్ ఇన్వెస్టిగేషన్ అనేది స్పీడ్ అందుకుంటుంది. రిచర్డ్ ని కంట్రోల్ చేయడానికి, కార్నర్ చేయడానికి డిఫరెంట్ అటెంప్ట్స్ జరుగుతూ ఉంటాయి. కానీ రిచర్డ్ క్యారెక్టర్ గురించి తెలిసిన వాళ్ళకు ఒక విషయం ఆల్రెడీ తెలుసు. అతన్ని కార్నర్ చేయడం అంత ఈజీ కాదని ఆపోజిట్ సైడ్ వాళ్ళు ఒక ప్లాన్ వేస్తే రిచర్ దానికంటే ముందే థింక్ చేసే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ మైండ్ గేమ్ అండ్ కాన్ఫ్రంటేషన్స్ ఎపిసోడ్స్ ని ఫాస్ట్ గా మూవ్ చేస్తాయి. యాక్షన్ తో పాటు స్టోరీ కూడా ముందుకు ఈ ఎపిసోడ్ లో మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకా థర్డ్ ఎపిసోడ్ కి వచ్చేసరికి సిరీస్ స్టోరీ అనేది ఇంకా డార్క్ గా మారుతుంది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన మిస్టరీకి కొన్ని ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ యాడ్ అవుతాయి. కానీ ఎపిసోడ్ లో బిగ్గెస్ట్ హైలైట్ మాత్రం యాక్షన్, ఎస్పెషల్లీ ఒక ఇండోర్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఈ 3 ఎపిసోడ్స్ లో బెస్ట్ యాక్షన్ మూమెంట్స్ లో ఒకటి రిచ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంత్ ని ప్రాపర్ గా యూజ్ చేస్తూ ఫైట్ చేసేవే కెమెరా మూమెంట్స్ అండ్ సౌండ్ డిజైన్స్ కలిసి ఆ సీన్ ని చాలా సాటిస్ఫైయింగ్ గా చూపిస్తాయి. అండ్ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఎపిసోడ్ కోసం క్యూరియాసిటీ ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ సీజన్ లో యాక్షన్ ని చాలా రా అండ్ బ్రూటల్ గా చూపించారు. గన్ ఫైట్స్ తో పాటు హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్, క్లోజ్ కాంబాట్స్ అండ్ నైఫ్ ఫైట్స్ కూడా ఉన్నాయి. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే యాక్షన్ సీన్స్ జస్ట్ మాస్ కోసం పెట్టి వదిలేయకుండా క్యారెక్టర్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఫైట్ చేశారు. తన సైజ్ అండ్ స్ట్రెంత్ ని చాలా ప్రాపర్ గా యూజ్ చేశారు. సో యాక్షన్ లవర్స్ కి ఈ సీజన్ స్టార్టింగ్ 3 ఎపిసోడ్స్ డెఫినెట్లీ సాటిస్ఫై చేస్తాయి. ఎలిన్ రిచ్సన్ గురించే స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. రిచల్ క్యారెక్టర్ కి తన స్క్రీన్ ప్రెజెన్స్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. డైలాగ్ చెప్పకుండా తన బాడీ లాంగ్వేజ్ తో కూడా క్యారెక్టర్ యాటిట్యూడ్ ని కన్వే చేశాడు. ఈ సీజన్ లో కూడా ఆ కాన్ఫిడెన్స్ అండ్ యాటిట్యూడ్ క్లియర్ గా కనిపిస్తాయి. కొన్ని ప్లేసెస్ లో డార్క్ హోమన్ కూడా క్యారెక్టర్ కి బాగా సూట్ అయింది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా సర్ప్రైజింగ్ గా న్యాచురల్ గా ఉంది. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ సీజన్ కి డార్క్ టోన్ ని మెయింటైన్ చేయడంలో సినిమాటోగ్రఫీ చాలా ఇంపార్టెంట్ రోల్ లో ప్లే చేసింది. ఎస్పెషల్లీ సబ్మే అట్మాస్ఫియర్ చాలా బాగా వర్క్ అయింది. బీజిఎం కూడా సస్పెన్స్ సీన్స్ లో టెన్షన్ ని స్లోగా బిల్డ్ చేస్తూ యాక్షన్ వచ్చిన టైంలో ప్రాపర్ ఎలివేషన్ ఇచ్చింది. సో స్టోరీ, విజువల్స్ అండ్ బీజిఎం 3 కలిసి సీరియస్ టోన్ ని ఇంకా స్ట్రాంగ్ గా మెయింటైన్ చేశాయి. మరి ఓవరాల్ గా ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయని అడిగితే నచ్చాయండి. నాకు కొన్ని ప్లేసెస్ లో స్టోరీ ఇంకొంచెం స్లో ఉంటే బెటర్ అనిపించిన ఓవరాల్ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం సాలిడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు. ఇంకా మీరు కూడా ఈ సిరీస్ ని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఆ వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో సుకుందాం. బాయ్.